ఏంటి వసు, ఆఫీస్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నావు? ఏమైంది వసు? ఆఫీస్లో అంతా ఓకే కదా? ఓ 10 minutes వెయిట్ చేయక్క, నీకే తెలుస్తుంది. తలనొప్పిగా ఉందా? కాఫీ తీసుకురానా? వద్దు, కాస్త పచ్చగడ్డి తెచ్చిపెట్టు. ఎందుకు? చెప్తాను. వసు గారు, మాట్లాడకండి. అది కాదు వసు గారు. మాట్లాడొద్దు అన్నానా? ఏంటి వసు అంత కోపంగా ఉన్నావు? నువ్వేం చేసావు అభి? నేనేం చేయలేదు వదినా. త్వరగా రండి. వసుకి అభికి మధ్య ఏదో గొడవైనట్టుగా ఉంది. గొడవేం కాదు పావని. అసలేంటంటే వసు, మీరు అస్సలు మాట్లాడకండి బావగారు. మీరేం చేశారండి? పావని, నేను అభి కలిసి. మీరెందుకు బావగారు? నేను చెప్తాను. మిగతా వాళ్ళు రానివ్వండి, అందరి సంగతి చెప్తాను. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? మావయ్య గారు, ఒకసారి ఇలా రండి. ఏంటమ్మా? వీళ్ళేం చేశారో తెలుసా మావయ్య? ఏం చేశారమ్మా? నేను జాబ్ చేసే కంపెనీలోనే వీళ్ళు జాబ్ చేస్తున్నారు. మంచిదే కదా, అందరూ కలిసి ఒకే చోట పనిచేస్తున్నారు. అవునమ్మా, అందులో తప్పే ఉంది? వాళ్ళు చేసే పనిలో తప్పుంది మావయ్య. బావగారు అక్కడేం పనిచేస్తున్నారో అడగండి. ఏం చేస్తున్నారండి? అది తోటమాలిగా చేస్తున్నాను. అకౌంటెంట్ అయి ఉండి తోటమాలి పనిచేయడం ఏంట్రా? ఈయన గారు ఏం చేస్తున్నారో అడగండి మావయ్య గారు. అభి ఎక్కడున్నా మంచి స్థాయిలో ఉంటాడు వసు. పెద్ద స్థాయిలోనే ఉండుంటాడు. గేట్లు తీయడము వేయడము పెద్ద పనక్క. ఏమంటున్నావమ్మా? ఈయన సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నారు. నువ్వు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నావా? ఏంటయ్యా? ఎంతో మందికి ఉపాధి కల్పించిన నువ్వు అలాంటి పని చేయడం ఏంటభి? వీళ్ళిద్దరి గురించి చివర్లో చెప్తాను మావయ్య. ఈ ముగ్గురు ఏం చేశారో తెలుసా?
పిన్ని గారేమో పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్పి జాబ్ లో జాయిన్ అయ్యారు. అవును, నాకింకా పెళ్లి కాలేదు కదా. ఎప్పుడూ అయిపోయింది కదా సుమంగళి. దాన్ని పెళ్లి అంటారా అన్నయ్య? 3 నెలల ముచ్చటగా మిగిలిపోయిన దాన్ని పెళ్లి అంటారా? అయినా నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి? చాలా అవసరాలున్నాయి. అన్నిటికీ అభి వసుల దగ్గర చెయ్యి చాచలేం కదా. పిన్ని గారి సంగతి అటు ఉంచండి మావయ్య గారు. అఖిల్ హారికలు తాము భార్యాభర్తలము కాదనే అబద్ధం చెప్పి జాబ్ లో జాయిన్ అయ్యారు. అలా ఎందుకు చెప్పారు అఖిల్? పెళ్ళైన వాళ్ళకి అక్కడ జాబ్ లేదు అని అన్నారు. అందుకే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పావు. అందుకే హారిక తన మెళ్ళ తాళి తీసేసింది కదా హారిక? మెళ్ళో తాళి ఉంటే పెళ్ళైందని తెలిసిపోతుంది కదా. ఉద్యోగం కోసం తాళిని దాస్తావా? అది ఎంత పెద్ద తప్పు తెలుసా అమ్మా? తప్పేముంది నాన్న? కొంతమంది లంచాలిచ్చి రికమెండేషన్లు చేయించుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఇంకొంతమంది జాబ్ల కోసం అడ్డదారి తొక్కుతున్నారు. మేము ఒక నిజాన్ని దాచిపెట్టాం, అంతే కదా? దాచిపెట్టిన నిజం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయో నీకు తెలియదు అఖిల్. ఎలాంటి ప్రమాదాలొచ్చినా మేం ఫేస్ చేస్తాం. అయినా ప్రమాదం అంటూ వస్తే అది మీ వల్లే వస్తుంది. ఎందుకంటే ఆఫీస్లో మీరే కదా బాస్. అంతా నీ చేతుల్లోనే ఉంది. అలా అని ఆఫీస్లో మా గురించి చెప్తే మేము ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. వేరే ఇల్లు వేరే జాబు చూసుకుంటాం. మేము ఈ ఇంట్లో ఉండాలి అంటే ఆఫీస్లో నువ్వు సైలెంట్గా ఉండాలి. కాదంటారా? ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. నా మాట కూడా ఇదే. మేమింట్లో ఉండాలా లేక వెళ్ళిపోవాలా? మీరే నిర్ణయించుకోండి. తెలివిగా బెదిరిస్తున్నారు. వీళ్ళని ఏం చేసినా పాపం లేదు. వీళ్ళని ఏం చెయ్యాలో చెప్పండి మావయ్య. ఏంటభి? ఏంటి భాస్కర్? పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఈవెంట్ ఆర్గనైజేషన్ రన్ చేసి ఎంతో పేరు తెచ్చుకొని ఇప్పుడు మీరు చేసే పనులు ఇవ్వా? ఏం చేయమంటారు నాన్న? నాకు నిన్న మొన్నటి వరకు మన ఇల్లు ఆఫీస్ తప్ప వేరే ప్రపంచం తెలీదు. నేను మీ దగ్గర అభి దగ్గర తప్ప మరొకరి దగ్గర పని చేయలేను. నాకు బయట ప్రపంచం కొత్త, నేను బయట ప్రపంచానికి కొత్త. ఎక్కువ తిరగకుండానే నాకు తోటమాలి ఉద్యోగం వచ్చింది. ఎంతో కొంత డబ్బులు సంపాదించి అభికి సాయం పడదామని ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. నేనే పని చేస్తున్నానో మీకు చెప్పకూడదు అనుకున్నాను. నిజం తెలిసినప్పుడు అక్క బాధపడుతుందని మీకు తెలియదా బావగారు? ఏ ఉద్యోగమైనా సరే చెయ్యమని ఆయనకి నేనే చెప్పాను వసు. ఎందుకక్క? మీకు సాయపడతారని, వేణీళ్ళకి చన్నీళ్లలా ఉంటుందని. నువ్వెందుకు గేట్ కీపర్గా చేస్తున్నావు అభి? నీకీ ప్రపంచం కొత్త, ప్రపంచానికి నువ్వు కొత్త. నీ గురించి తెలియంది ఎవరికి? మనకెంత తెలుసు, మనం ఎంతమందికి తెలుసు అన్నది ముఖ్యం కాదు నాన్న. మనకి ఎంత అవసరం, మనతో ఎవరికి అవసరం, ఇదే ముఖ్యం. మన అవసరాలు, మనతో అవసరాలే మనకి దారి చూపిస్తాయి. అర్హతకు తగ్గ జాబు దొరకనప్పుడు అవసరానికి తగ్గ జాబు చేయక తప్పదు. అవసరం లేదండి, మన అవసరాలకి నాకొచ్చిన జాబే చాలు. మీరు బావగారు జాబ్ మానేయండి. సారీ వసు, వేరే జాబ్ చూసుకోవడం నా వల్ల కాదు. మీరు ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు బావగారు. ఆ పని కష్టమని నేను ఫీల్ అవ్వట్లేదమ్మా.
అది కాదు. ప్లీజ్ వసు, ఇన్నాళ్ళు మీకోసం ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది, చేయనివ్వు. మీరు పదండి, ఫ్రెష్ అవుదురు గాని. కనీసం మీరైనా జాబ్ మానేయమని చెప్పండి మావయ్య గారు. ఏ తండ్రి అయినా కొడుకుని జాబ్ చేయమని చెప్తాడు, జాబ్ చేయొద్దని ఏ తండ్రి చెప్పడు. ఏ తండ్రైనా కొడుకుని గొప్పగా చూడాలనుకుంటారు, తక్కువగా కాదు. కొడుకు పట్ల తండ్రికి ఎక్కువ తక్కువ ఉండవు. కొడుకు కష్టపడటం తండ్రి చూడలేరు. కష్టపడకుండా సోమరిగా ఉండే కొడుకుని తండ్రి ఒప్పుకోడు. ఈ జాబ్ మానేస్తారా లేదా? ఆకలేస్తుంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. అన్నం పెట్టండి. ఏంటి మావయ్య అయినా ఎంత చెప్పినా వినరేంటి? అభి ఒక్కసారి నిర్ణయించుకుంటే ఆ దేవుడు కూడా అభి మనసు మార్చలేడమ్మా. ఆయన ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకోవాలి కదా మావయ్య. నాకు జాబ్ వచ్చింది కదా, ఆయన్ని నేను చూసుకుంటాను. అభి అన్నీ ఆలోచించే చేస్తాడమ్మా. రథం తోలినంత మాత్రాన కృష్ణుడు డ్రైవర్ అయిపోలేదు. భగవద్గీత చెప్పి భగవంతుడయ్యాడు. అలాగే అభి కూడా. వాణ్ణి సెక్యూరిటీ గార్డుగా చూడకు. ఏదైనా మొదలయ్యేది ముగిసిపోయేది గేటు దగ్గరే. అభి గేటు దగ్గరే ఉన్నాడు. మొదలుపెట్టినా వాడే, ముగించినా వాడే. మిగతా వాళ్ళేరు లక్ష్మి? ఇంకా ఎవరూ రాలేదమ్మా. రోజులా ఈరోజు ఒంటరి భోజనమే అన్నమాట. వడ్డించు. లక్ష్మి, నాకు కూడా వడ్డించు. ఆనంద్ వైష్ణవి ఎక్కడ చలపతి? వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదే వదినా. ఈ పాటికే తినేసి నిద్రపోయారేమో అనుకున్నాను. అదిగో వచ్చారు వదినా. ఆనంద్ వైష్ణవి, రండి భోంచేద్దాం. మీరు తినండి బాబాయ్. మీరు తినరా? మీరు తింటే మా కడుపు నిండినట్టే. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు బయట తినొచ్చారేమో వదినా, వదిలేయండి, మీరు తినండి. బయట తిని రావడం ఏంటి చలపతి? ఇన్ని వంటలు ఎవరి కోసం చేసినట్టు? అన్నీ మా కోసం చేసినట్టు మాట్లాడుతున్నారేంటి? వాటిలో ఒక్కటైనా మాకు ఇష్టమైన డిష్ ఉందా? చూడకుండా చెబుతావేంటి ఆనంద్? మళ్ళీ చూడాలా? ఇన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాగా. ఈ రోజు ఏమైంది మీకు? ప్రతిరోజు అయ్యేదే ఈ రోజు అయ్యింది. మా చిన్నప్పటి నుంచి ఏం జరుగుతుందో ఇప్పటికీ ఈ రోజుడికి అదే జరుగుతుంది. మీకేం తక్కువ చేశానని ఇలా మాట్లాడుతున్నారు? మీరేమీ తక్కువ చేయరు, కానీ మాకు ఏది కావాలో అది ఇవ్వరు. మేం చెప్పింది వినరు, మాకు నచ్చినట్టు ఉండనెవరు. మేమేం చేసినా తప్పంటారు. నేనేం చెప్పినా మీ మంచికే చెబుతాను. ఏంటా మంచి? ఈరోజు ఆఫీస్కి రమ్మన్నారు, వచ్చాము. వెడ్డింగ్ డిజైన్ చేయమన్నారు, చేశాము. కానీ ఇంకెవరో చేసిన డిజైన్ మెచ్చుకున్నారు. నా కష్టాన్నంతా రిజెక్ట్ చేసి పక్కన పెట్టేశారు. చూడు ఆనంద్, మన కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారో అదే మనం ఇవ్వాలి. వాళ్ళు ట్రెడిషనల్గా వెడ్డింగ్ కోరుకుంటున్నారు. వసు అదే డిజైన్ చేసింది, అందుకే తన డిజైన్ యాక్సెప్ట్ చేశాను. అంటే అన్నయ్య వేస్ట్ అనే కదా? తను ఎందుకు పనికిరాడనే కదా? ఆ మాట మళ్ళీ చెప్పాలా? ఆవిడ దృష్టిలో మనం వేస్ట్, మనం తప్ప అందరూ బెస్ట్. లేదురా, నాకు మీకంటే ఎవ్వరూ ఎక్కువ కాదు. నాకంతా మీరే. నేనేం చేసినా మీకోసమే. ఇంక అబద్ధాలు చెప్పకు మమ్మీ. విని విని విసిగిపోయాం. ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది. ఆనంద్,
ఆగండి, భోంచేసి వెళ్ళండి. నువ్వు మా ఆనందాన్నే కాదు మమ్మీ, మా ఆశల్ని, ఆసక్తుల్ని అన్నిటినీ చంపేశావు. ఆఖరికి ఆకలిని కూడా చంపేసి అన్నం తినమంటున్నావు. మీకంటే పెద్ద శాడిస్ట్ ఇంకెవరు ఉండరు. బాధపడకండి వదినా, భోంచేయండి. వీళ్ళకి మాటలన్నీ ఎవరు నేర్పిస్తున్నారు చలపతి? ఇదేంటి కొంపతీసి నన్ను అనుకుంటుందా ఏంటి? జీవితంలో ఓ లక్ష్యం ఉండాలని, కష్టపడాలని, క్రమశిక్షణగా ఉంటేనే ఆ లక్ష్యాన్ని చేరుతామని చెప్పడం తప్ప, బాధ్యతగా ఉండమని అనడం తప్ప. పెద్దవాళ్ళు ఏం చెప్పినా తప్పనుకునే వయసులో ఉన్నారు వదినా వాళ్ళు. నెమ్మదిగా అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళని సమర్థిస్తున్నావేంటి చలపతి? అసలు వాళ్ళలా తయారవడానికి కారణం నువ్వే అనిపిస్తోంది. నాకు తెలియకుండా అతిగా ఆరాపం చేస్తున్నావు. వాళ్ళు నా మాట వినకుండా చేస్తున్నావు. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. లక్ష్మి, కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకురా. తీసుకురా. ఈ కత్తి తీసుకో వదినా. ఈ కత్తితో నా గొంతులో పొడిచి చంపేయి. తల్లి లాంటి మీతో నిందలు పడ్డం కన్నా చావడం మేలు. చంపే వదినా. పోనీ నేనే పొడుచుకుని చావనా? చెప్పండి వదినా, ఇప్పుడే చచ్చిపోతాను. చలపతి, ఎందుకు చలపతి? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదో కోపంలో అన్నాను. నువ్వు కొడుకు లాంటి వాడివే. నిన్నెలా చంపుకుంటాను? అయ్యో వదినా, అన్నం తినకుండా చేయి గడిగేసుకుంటున్నారంటే తినండి. తినాలనే ఉంది చలపతి, కానీ తినబుద్ధి కావడం లేదు. ఆకలితో ఉండి అన్నం లేకపోవడం పేదరికం. అన్నం ఉండి ఆకలి లేకపోవడం శాపం. అది నేనే వదినా. మీ అన్నమంతా నేనే తినాలి, మీ ఆస్తంతా నేనే తినాలి. వసుగారు, వసుగారు, ఒక్క నిమిషం నుంచి. ఏంటి వసుగారు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటున్నారు? అబద్ధం కాదండి, నిజం. నేను చెప్పేదంతా నిజం.